క్రైస్తవ్యం విస్తరించడానికి బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కాదు, దరిద్రులు, కూటికి లేని వాళ్ళు, పేదలు, వాళ్ళు చదువు సంధ్యలు లేని వాళ్ళు ఈ రోజున ఈ ప్రపంచానికి సువార్త ప్రకటిస్తే ఈ రోజున సంఘాల్లో ప్రజలు నిండారు. తెలుసా మీకు? పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ ప్రకటించేదే నిండిపోయింది అనుకుంటున్నారా మీరు సంఘాలు? బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని, అసలు మీలో అసలు మామూలుగా ఇప్పుడు పిలిచేటప్పుడు, కాన్ఫరెన్స్ పిలిచేటప్పుడు కూడా అంటే ఎవరన్నా మంచిగా పిలిస్తే బాగుంటుంది, కొంతమంది పెడితే వాళ్ళని బట్టి జనాలు వస్తారు, కొంతసేపు అలాగే ఆలోచించాను. ఎందుకంటే మ్యాక్సిమం మీటింగ్స్ అన్నీ కూడా అలాగే పిలుస్తారు కదా, నోటెడ్ నేమ్స్ ఉంటాయి. ఏటవి నోటెడ్ నేమ్స్. పలానా మినిస్ట్రీలో ఆయన పెద్ద సేవకుడు, పలానా మినిస్ట్రీని పెద్ద సేవకుడు, ఈయన పెద్ద సేవకుడు. వాళ్ళు నలుగురు అయితే వాళ్ళు 4 గుంపుల నుంచి ఒక 400 మంది వస్తే 4 16 మొత్తం ఇది కాన్ఫరెన్స్ సూపర్ హిట్. ఏంటది? ఇంకా కెమెరా ఇక్కడి నుంచి అలాగ మొత్తం అలా తీసి మీకు అర్థమవుతుందా? నెమ్మదిగా ఆ పక్క నుంచి ఏంటి రాత్రంతా బోధిస్తే మేడగదని అక్కడి నుంచి పడిపోడు కదా కిటికీలోంచి. అలాగనమాట. ఆ రకాలుగా కూడా మిమ్మల్ని కెమెరాలు తీసి మొత్తం మీద ఫుల్ ఫోకస్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో. ఈ ప్రపంచానికి సువార్త అందించినటువంటి వాడు బాగా డబ్బున్నవాడు, ధనికుడు, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు మీరు అనుకుంటున్నారా? ఈ రోజున సంఘాలు నిండడానికి 80% ప్రజలు సంఘాల్లో నిండడానికి చదువు రాని, ఏమీ చేత కానీ పనిపాట్లు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ, మీకు అర్థమవుతుందా, తమ దశమ భాగంలో కూడా నమ్మకముగా తెచ్చిచ్చేటువంటి కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఎక్కువ శాతం అలా ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఆవిడ ఉండేది, విశాఖపట్నంలో వచ్చి మా చర్చకు వచ్చేది. 108 సంవత్సరాలు చచ్చేదాకా పనిచేసింది. చచ్చేంత వరకు దశంభాగం, తను సంపాదించిన దశంభాగంలో ఇచ్చేది కానుక. దశంభాగం ఇచ్చేదండి. వద్దమ్మా, నాకు ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి అన్నది. ఏమండి, ఏమీ లేనటువంటి ఆవిడ సంఘాలని నింపుతున్నది పేదలే. సంఘాలకు సువార్తను ప్రకటించి సంఘాలు నింపుతున్నటువంటిది పేదలే. నాటి నుంచి నేటి వరకు కూడా పిలిచిన పిలుపు విషయంలో లోకరీతిని పిలవలేదు. ఈ సేవకుడైతే మంచి ఫేమస్ కదా, ఇతడు వస్తే జనాలు వస్తారు కదా, ఇతని సింగర్ అయితే ఇదంతా తెలుస్తుంది కదా, వీళ్ళని బట్టి కాన్ఫరెన్స్ హాల్ నిండిపోతుంది కదా. వారు నిరుపేదలైనను వారి దాతృత్వములో వారు బహుగా విస్తరింప. సంఘాలు చూడండి, సంఘ చరిత్రలో చూడండి, కొరింథీ సంఘాలు చూడండి, దెసలోనిక సంఘాలు చూడండి. ఆ సంఘాల్లో వాళ్ళ యొక్క దాతృత్వాలు ఎంత బాగుగా ఉన్నాయో చెప్పలేము అసలు.